అస్మద్గురుభ్యో నమః. పూర్వజన్మలో సుదర్శన్ యొక్క తల్లిదండ్రులు పూర్వపుణ్యం వల్ల మరలా నీరు నీమాగా కలియుగంలో జన్మించారు. వారి బ్రాహ్మణ కులంలో జన్మించినప్పటికీ బ్రాహ్మణుల యొక్క మద్దతు లభించలేదు. కారణము వారు నిష్కామంగా నిస్వార్థంతో పనిచేయడం వలన వారికి ఎటువంటి వారి బంధువర్గం నుండి సహాయ సహకారాలు లభించలేదు. ఇదే అదనుగా చూసుకొని సమీపంలో ఉన్న ముస్లింలు వారి తెగలోకి లాగుకునే ప్రయత్నం చేసి వారిలో కలిపి వేసుకున్నారు. వీరికి ఎవరు లేరు దిక్కు అని. వీరు భగవంతుని ప్రార్థన చేసుకుంటూ బట్టలు నేయి పని మరియు పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నారు. పిల్లలు లేరు వీళ్లకు. ఆ మాయకపు గౌరీశంకర్ సరస్వతి వివసులవుతారు. ముస్లింలు గౌరీశంకర్ పేరుని నీరు అనియు మరియు సరస్వతి పేరుని నీమా అని మార్చేశారు. మొదట్లో వారి వద్దకు పూజ చేయించడానికి వచ్చేవారు. దానివలన వారి దినము గడుస్తూ ఉండేది. మరియు మిగిలిన ఏదైనా రూపాయిని వారు దుర్వినియోగపరిచేవారు కాదు. ఆ మిగిలిన డబ్బుతో ధర్మభండారా అంటే భోజనం పెట్టడం కోసము దాచేవారు. పూజతో పాటు కథలు చెప్పడం కూడా ఆగిపోయింది. వారు ఆలోచించి ఇక ఏమి చేయడం? వారు బట్టలు తయారు చేయడానికి ఒక చక్రం కొన్నారు మరియు బట్టలు నేయి పని మొదలుపెట్టారు. బట్టలు నేయుచూ జీవనాన్ని కొనసాగించారు. బట్టలు నేయడం వల్ల వచ్చిన డబ్బుతో ఇల్లు గడిచేది. ఒకవేళ డబ్బులు మిగిలితే మళ్ళా దానితో భండారా యందు ఖర్చు చేసేవారు. హిందూ బ్రాహ్మణులు నీరు నియమాలను గంగానది ఒడ్డును స్నానం చేయటను నిషేధించారు. అనేవారు, మీరు ఇప్పుడు ముసల్మానులు కావున మీరు గంగలో స్నానం చేయకూడదని నిందించేవారు. గంగానది యొక్క ఒక పాయ నీరు అలల ద్వారా పొంగుతూ కాశీలోని ఒక లహరతారా పేరు కల చాలా పెద్ద సరోవరాన్ని నింపుతూ ఉండేది. చాలా నిర్మలమైన జలంతో నిండి ఉండేది. దాని యందు కమలాలు విచ్చుకొని ఉండేవి. క్రీస్తు శకము 1398 అంటే విక్రమనామ సంవత్సరము తెలుగు ప్రకారం శాలివాహన శకము విక్రమనామ సంవత్సరంలో 1455 జ్యేష్ఠమాసం శుద్ధ పూర్ణిమ యొక్క బ్రహ్మ ముహూర్తం సూర్యోదయం కంటే 2.5 గంటల ముందు భగవానుడు కబీర్ పరమేశ్వర్ గారు తన సత్యలోకం అయిన రుతధామం నుండి సశరీరంగా వచ్చి కమలం పువ్వు పైన చిన్న బాలుడి రూపంలో ఆవిర్భవించారు. ఆ లహరతారా చెరువు యందే నీరు నీమ పొద్దున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడానికి ప్రతిరోజు వెళ్ళేవారు. బ్రహ్మీ ముహూర్తం అనగా సూర్యోదయం కంటే 2.5 గంటల ముందు సమయం. ఒక చాలా తేజం పుంజం గల మెరుస్తున్న బంతి బాలుడి రూపంలో పరమేశ్వర్ కబీర్ సాహెబు తేజోమయ శరీరంలో వచ్చి ఉన్నారు. దూరం వలన ప్రకాశపుంజంలాగా కనిపించేది. మీది నుండి అంటే సత్యలోకం నుండి వచ్చింది మరియు కమలం పువ్వుపై పడింది. దానివలన పూర్తి లహరతారా చెరువు కాంతివంతంగా అయిపోయింది మరియు తరువాత ఒక మూలయందు వెళ్ళిపోయి అదృశ్యమైపోయింది. ఆ దృశ్యాన్ని స్వామి రామానంద గారి యొక్క శిష్యుడు ఋషి అష్టానందజీ కళ్ళతో చూస్తూ ఉన్నారు. అష్టానందజీ కూడా స్నానం చేయడానికి ఏకాంత స్థానంపై అదే లహరతారా సరస్సు యందు ప్రతిరోజు వచ్చేవాడు. అక్కడ కూర్చొని తన సాధన గురుదేవులు ఇచ్చిన మంత్రాలను జపించేవారు మరియు ప్రకృతిని ఆనందించేవారు. స్వామి అష్టానందాజీ అంతటి ప్రకాశాన్ని చూడగానే వారి కళ్ళు కూడా మూసుకుపోన్నాయి. ఋషి అనుకున్నారు, ఇది నా భక్తి యొక్క ప్రాప్తమా? ఈ ప్రకాశం లేక నన్ను మోసగించుకుంటున్నావా? ఈ ప్రకాశం లేక నన్ను నేను మోసగించుకుంటున్నానా? ఇలా ఆలోచించి ఇలా ఎందుకు జరిగింది అని కారణం అడుగుటకు తన గురువులైన రామానందుల వారి దగ్గర వెళ్ళారు. ఆదరణీయ రామానంద గారిని అష్టానందజీ అడుగుతారు, గురుదేవా, నేను ఇవాళ ఎలాంటి వెలుతురుని చూశానంటే నా జీవితంలో అంతకుముందు ఎన్నడూ చూడలేదు. ఆకాశం నుండి ఒక ప్రకాశ సమూహం వచ్చి చూడెను. నేను చూడగానే నా కళ్ళు ఆ వెలుతురును భరించలేకపోయాయి. అందువలన నా కళ్ళు మూయబడ్డాయి. మూయబడిన కళ్ళల్లో ఒక బాలుడి రూపము కనిపించింది. ఎలా అయితే
సూర్యుని చూసిన తర్వాతనే సూర్యుని గోళం కనిపిస్తుందో అలాగా బాలుడు కనిపించసాగను. ఇది ఏమైనా భక్తి వలన కలిగిన ఫలమా లేక నా దృష్టి దోషమా తెలియడం లేదు అని స్వామి రామానంద గారిని వారి శిష్యుడైన అష్టానందజీ అడిగాడనమాట. అప్పుడు రామానంద స్వామి ఇలా చెప్పారు, పుత్రుడా, ఇలాంటి లక్షణం ఎప్పుడైతే పైలోకం నుండి ఎవరైనా అవతరిస్తారో అప్పుడు మాత్రమే మనకు కనిపిస్తుంది. వారు ఎవరి వద్దనైనా ప్రకటితులవుతారు, అంటే వారి ఇంటిలో ఎవరి వద్దనైనా జన్మిస్తారు, ప్రకటితమవుతారంటే ఆవిర్భవిస్తారు. ఏ తల్లి నుండి జన్మను పొందుతారు మరియు తరువాత లీలా చేస్తారు. ఎందుకంటే ఋషులకు ఇంతయే జ్ఞానం ఉన్నది, ఎవరైనా తల్లి నుండియే జన్మిస్తారు అని. ఎంతైతే ఋషికి జ్ఞానం ఉందో అంతవరకు తన శిష్యుడి సందేహాన్ని నివృత్తి చేయగలరు. అలా కబీర్ సాహెబు సత్యలోకం నుండి లహరాయి సరోవరంలో ఆవిర్భవించారు. ఒక కమలంలాగా కనిపించి, ఒక బాలుడి రూపంలో కనిపించి, అలాగా ఒక బాలుడులాగా కనిపించడం జరిగింది. మరి ఒక సంచికలో నీరు నీమాకు ఎలా సంప్రాప్తమయ్యారు కబీర్ వారు అనే విషయము కలియుగంలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.